ముందు తిండేసి ఒక్క నిమిషం అంట అదే ట్రైన్లో ఇటుపోయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నిన్నటి వరకు పట్టాం కదా, ఇవాళ మళ్ళీ అడుగు మొత్తం తోడేసి వాటర్ చేపలన్నీ పట్టేద్దామని వాళ్ళు వచ్చాం. మనం ముందుగా మేము వచ్చాం, మా వాళ్ళు వెనకాల వస్తున్నారు మెల్లగా. నన్ను కాల వదిలేడని ఆ టెన్షన్తో వచ్చేసాం ముందర. దీంట్లో ఇప్పుడు ఇవాళ పట్టిన తర్వాత ఏం చేపలు పడతాయి మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాడు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా మాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమేమి చేపలు పడతాయి మొత్తం చూద్దాం. కొంగలు చూడండి, చేపలు ఎట్లా తింటున్నాయి. వెళ్ళి చలిమంట వేయాలి బాబు, చలి చచ్చిపోతున్నాం. ఉన్నాయి ఇవన్నీ మనం కప్పు వెళ్ళాము నిన్న. చెమ్మగుంటాం కదా తొందరగా సార్లు రెండు సెలమంట వేసాం మనం. ఫ్రెండ్స్ కొంగలు చూడండి. లేదు బాబా పెద్దగా వాళ్ళ. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంజిన్ వేద్దామా, మా వాళ్ళు వచ్చేలోపు కొంచెంసేపు ఆడిద్దిగా వాటర్. బాగా కొద్దిగా అక్కడ బాగుంది బాగా ఎడా లాగిచ్చేద్దాం. మన వాళ్ళు ఇంజిన్ వేశారు, మన వాళ్ళు వచ్చేసరికి నీళ్ళు అయిపోతే చేపలు పట్టేయచ్చు. వాళ్ళు అవుట్ చేశారు ఎట్టగొట్ట. ఇది 3వ రోజు, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. మనం ఇప్పుడు ఇంజిన్ మాపాము. పైప్కి అవి అడ్డం పడుతున్నాయి. ఫుట్బాల్కి మనం క్లీన్ చేసుకుంటే అక్కడ కొంచెం ఉండి అయిపోవచ్చు నీళ్ళు. ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది. మనం ఇంజిన్ వేస్తూ ఉండాలి, ఆపుతూ ఉండాలి. ఆ చేపలు ఆటలో వేసుకుంటూ ఉంటున్నాయి. అంటే ఇక్కడ మనకు ఫుడ్ ప్రిపేర్.
చూడండి సాంతం అడిక్కి వెళ్ళిపోయినాయి నీళ్ళు. ఇది కనపడే చేపలు ఇది కూడా వచ్చింది. ఇది కూడా పట్టేస్తే మనం రెండు ఎత్తేయచ్చు. ఈ చేపలు కూడా పడితే మనం వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు పట్టిద్ది. మనం ఇప్పుడు దిగుతున్నాము. ఫ్రెండ్స్ నీళ్ళు తోటం అయిపోయింది. ఉండ చేపలు మనం వేరుదాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన వేట మొదలైంది. ఇది ఎప్పటికైద్దో పట్టి మీద వెళ్ళామనుకో. జలలో అడుగులు పడితే ఫ్రెండ్స్ సన్నదిగా మొత్తం వెళ్ళిపోద్ది అడిగి. అదిగోరా దాటింది. క్యాట్ఫిష్ పెద్ద ఉండి ఉంటాం కదా. ఎంత ఉందో రోజు క్యాట్ఫిష్ చూడు 10 కేజీలు ఉంటుంది. అటు పైకి ఎక్కిరండి. ఎగిరిపోతారు రే. ఇండి కప్పనా వాళ్ళు పెట్టుకుందా బట్టలు లాక్కూడదులారా. బట్టలు తింటే చేప కొంచెం కొంచెం లాక్కుంటూ పోయిద్దిరా. వాళ్ళు అడిగి దానికి పెట్టుకుని ఎగిరే కాలు మీద పడతాయి చేపలు. చూసారు చేపలు చాడిచ్చే శుభ్రంగా చూడండి అంత బురదే. సెంటర్ బాక్స్ ఎక్కువ తింటావా? కొద్ది పట్టులాగే ఒడ్డు మీద పోసి అంత మట్టం కొరకవచ్చు. జల్లు రవి అది క్యాట్ఫిష్ బావా. అది చూడటం దేని చేప ఒకసారి ఎక్కడే పోలా సార్. అది ఏమైంది ముళ్ళు గుచ్చుకుపోయిందిరా. జాగ్రత్త బాబు పట్టులో ఎంత పట్టు కొట్టుకుంటే చేప వలగాడ పైకి పోద్దరు బురువు అయిపోయావు. వలగాడ దాని పని కూడా అయిపోద్దట. దానికి పెళ్ళి నగిలింది దానిలాగా
ఇవన్నీ ఇప్పుడు కడగాలి మరి. జల్లం జల్లం ఉంటారు జల్లం అంటారు బాబు. ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇంకో కొట్టేత్తగలుగుతున్నారు బాగా. కొంచెం కొంచెం అలా అనరు, అక్కడే జాడిచ్చా బురదలో. కష్టం వాళ్ళు మా బావదే. కాడబెట్టుగా అట్టేపా చూస్తావు ముళ్ళు ఉన్నాయి, అన్ని ముళ్ళే మాకి. మెల్లగేరా, అదే మెల్లగేయమంటున్నారు. అందరండి నీళ్ళని పోసి అయిపోతాయి కదా. కొన్ని నీళ్ళు పోసుకోండి, లైట్గా పోయింది చాలు. జల్లందే కూర్చుంటా. నీళ్ళు. ఫ్రెండ్స్ మళ్ళీ మన వాళ్ళు వల్ల ఆగారు అది వాడికి. వాటిలో చేపలు ఏరుకొద్దాం. ఇప్పుడు మనం ఏరిని అన్నీ ట్యాంక్లో పోసాం కదా, టిన్ కడిగి. ఫ్రెండ్స్ మన వాళ్ళు చేపలు ఏరేస్తున్నారు. మనం చేపలు వేసి వచ్చేలోపు వీళ్ళు పొట్లు ఆగారు. ఇంత బురద ఉండటం వలన బాగా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇప్పుడు అయిద్దో. వేరే కార్లో ఏంది పెట్టే పని చేయదు కదా. ఈ గూడి మీద వస్తుందిరా పిల్లలంటే. నీళ్ళు అయితే ఉన్నాడు. కాస్త నీళ్ళు ఉన్నప్పుడే కాసేపు 4-5 పట్టులు పట్టేస్తున్నారా. చేప సగం అనిపోయేది. ఫ్రెండ్స్ మా వాడు బుట్టించుకుని వచ్చేస్తున్నాడు చేపలు పోసి. రారా ఇటు మీ దగ్గర రా. డబ్బాలు కూడా రాలేదు చేపల జాగ్రత్తమ్మా. అదే మూల కాదు అది బయట
ఫ్రెండ్స్ మన వాళ్ళు వేసేసింది ఇడికి గుర్తుకున్నారా పట్టు దాటిపోయింది బాగా దిగిపోతుంది పడదు ఇందులో అంటవా ఎట్లా పడ్డాను పైన అంత తొందరగా అంత మంచిది పట్టుకున్నా లేదు తీపడుతుంది ఈతలు కూడా చెప్పా 30 గంటకి 100 కాదు కానీ కిందకంత రేపు పెట్టమన్నా 500 పిల్లలు ఎంత పడుతుందో నడుము నొప్పి అందామా ఇట్లా పోయి ఇప్పుడు అన్నం ఎక్కువ అయ్యా అన్నం ఎక్కువ వచ్చాడు 100 పిల్లలు తెరాలు ఇవన్నీ చేపలు గవర్నమెంట్ అవన్నీ మనం ఇప్పుడు జాడించాలి చిన్నరా ఎత్తురండి అని చెప్పా కింద పోసి చేపలు ఏరుకునే వాళ్ళు కింద పోతే తెల్లపట్ట పోయి జాడేసుకొని వెనక్కుండిపోయి ఏమవుతుంది ఇక దులిపో ఉతుకుతూ పోయిద్దిగా అదే ఇప్పుడు కట్టుకుంటా అదే ఆ సింగ్ అట్టు కట్టానా బాగా కొద్దిగా ఆ సింగ్ దూకేస్తుంది గుమ్మ దింపేసి
ఫ్రెండ్స్ మనం అవి పట్టిన ఇది డ్రమ్ములో పోసుకుంటున్నాం. కొంకులు ఉండయి. అయిపోయినా అంటున్నానా? సరిపోద్ది వచ్చడైపోద్ది. చూడరాయి చంపుకుంటాడు చేపలు. ఇది సరిపోద్ది, పలసగానే ఉన్నాయి చేపలు. సరిపోద్ది. ఇంకా పోయమంటున్నా నాన్న. ఆడాగే పోసేది కుట్టుకైపోద్ది చేపలు. నాకు తెలీదా చేపలు? పక్కన ఓయ్ వస్తున్నాడు. అట్టానే అయిపోతుంది, నిండిపోతాం. తప్పునా ఇంకా బొమ్మడే తెచ్చుకోండి బా. ఇవ్వండి మనం ఉన్న నుంచి చేరినవి వాలవలు ఇక జల్లలు, ఇవి నల్ల జల్ల, ఈ వాలగలు. మన వాళ్ళు నీళ్ళన్నీ తోడేసిన తర్వాత మళ్ళీ లాగి ఎడకొట్టు. జల్లా క్లీమెంట్ అక్కడే వదిలేసానుగా త్వరలో నేను. వంట పట్టడం అయిపోయి వచ్చింది, ఇంకా కొంచెం ఉంది. 2 పట్టులు అట్లా అయితే అయిపోద్ది, మొత్తం దగ్గరకు వచ్చేసింది. జల్ల మీదే వేసింది ఆల్రెడీ ఇచ్చేటప్పుడు. అయిపోయి వచ్చిందిలే. ఇది ఇంకొద్ది కింద దిగుతా. ముళ్ళు చచ్చిపోతారా ముళ్ళు దిగితే? నాకులా కస దిగాలి, ఇంగ్లో ఎక్కించుకో. ఈ ముళ్ళు ఇతండి తీసుకోవాలి, అతండి తీరయ్యి. ఇవి తీసుకెళ్తున్నారా పైకి? నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ కూడా వేసేసాక వెళ్దాం. లేపరు ట్రైల్ ఆక్కరా పట్రా పట్రా పట్రా.
ఇద్దరు మనుషులు పట్టు అదేనా బాబు ఇంగ్లీ అదే నీకు వేసింది కిసి పెట్టింది అదే అదేరా బాబు సచ్చాను ఇంగ్లీష్ కిసి పెట్టింది మా ఇంటికి కిసి పెట్టిందా మామూలు కిస్ పెట్టల ఇది ఒకసారి నెట్టేసింది వా నెట్టింది గమ్ముని బజ్జమంట బయటకు వచ్చేసింది పట్టుకొని తొక్కేయాలి అక్కడ రక్తం వచ్చేసింది నేను గుంటలో పెడతామే వెళ్ళిపోయింది కాలు తగ్గిందా కొద్దిగా అనిగింది ఇప్పుడు ఏంది గుంటలో దిగలా ఎక్కడ బాబా నొప్పి తగ్గిందా దిగుదా తీసి నీళ్ళు లేదు కదా చూడండి చాకరి మామూలు ఉండదు నాకైతే ఇంగ్లీ అయి కుట్టేసింది అంటారు చూడు దెబ్బకి ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇంగ్లీ కుడితే అబ్బో ఇవన్నీ కొరమలు చిన్న సైజు పడ్డాయి ఈ పొట్టులో ఇప్పుడు ఇవన్నీ కడగాలి వాటర్ ఏమో లేవు ఇక్కడ పోసేయి అమ్మో అన్నిటిని నీళ్ళే కావాలయ్యా జల్లు జాగ్రత్త జల్లు ఎవరేస్తున్నారు కొరమేలు పట్టినాయి మనం డబ్బాలు వేస్తాం కడిగి బురద ఉంది కదా వచ్చిందంట నాన్న చెప్పలేదు పోయేసరిగా నీళ్ళ మట్టపిల్ల తింటాయి మట్టపిల్ల మట్టపిల్ల తింటాయి మట్టపిల్లకు పోసి దాంట్లో పోసుకోండి వేరే ఎత్తు పెట్టినారా ఎన్నులు ఎక్కడ పెట్టుకున్న పని అయ్యేది తర్వాత ఉంచుకొని కొన్ని ఉట్టు డబ్బాలు ఉంచుకొని మొత్తపోయే వాళ్ళు నలుగురు పట్టుకుని మొత్తం మత్త కూడా చేయండి చెరువు మొత్తం పట్టేసి అయిపోయింది ఇది లాస్ట్ పట్టిక టమాయిలు మట్ట గుడిసెలు మొత్తం వీటిలో ఉంటున్నాయి అన్ని ఏరేసాం గ్రేడింగ్ చేసేసాం దాని గురించి చూడు ఎవడెళ్ళాడు చెట్టు మీద కూర్చొని సీడే ఇంట్లో పొట్టులే పడతారు కదా ఏంటిదా పోలీసు 130 కొట్టాడుగా పెట్టే ఎదుగో
కూరలు ఇవన్నీ బురదండి ఇవన్నీ కడిగి మన డ్రమ్ములు పోతాం అక్కడ తీసుకెళ్ళి డబ్బాలు ఫ్రెండ్స్ వాళ్ళకి అయిపోయింది మొత్తం చెరువు అంతా పెట్టేసాం అడుగు మొత్తం తోడేసాం ఇవి తీసుకెళ్ళి డ్రమ్ముల్లో పోతున్నారు చూపిస్తాను మీకు సింగిల్ కూడా మొత్తం కూడా తీసేసాం మనం అన్నీ చదివేయటమే ఇవి చేపలు అలా తీసుకెళ్ళి అదారిని తీసుకెళ్ళి డ్రమ్ముల్లో పోసేస్తున్నాం మనం అటు గుంట ఉందా అక్కడ కడుక్కొచ్చుకుంటూ వెళ్ళారు మా వాళ్ళు చూపిస్తాను మీకు గుంటలో ఈ బురద కడుక్కుంటున్నారు మన వాళ్ళు. ఇదే వాళ్ళ వీడియో గుంట మొత్తం పట్టేసాం మొత్తం ఇప్పుడు బండి వస్తుంది ఈ పట్టిన అన్ని డ్రమ్ములు లోడ్ చేస్తాము ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఆ డ్రమ్ములు ఎక్కించడం కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. శుభ్రంగా అదిగా బురదలో ఆ నీళ్ళ కడుక్కుని వచ్చేసారు మన వాళ్ళు. 2 రోజులు పట్టింది ఫ్రెండ్స్ మొత్తం గుంట పట్టడానికి. పొద్దు నుంచి ఏం తినకుండా మన వాళ్ళు ఇప్పుడు తింటున్నారు. గుంట అవ్వలేదుగా కోడిగుడ్డు పెన్స్ ఫ్రెండ్స్ అయ్యి మన డ్రమ్ములు అక్కడ పట్టినవి మొత్తం వీటిలో చేపలు వేసినాయి మనం. ఇదిగో బండి వచ్చింది బండ్లు ఎక్కితే వెళ్ళిపోతాయి అయిపోద్ది. కాలు మీద పడుతూ ఏముందో తీసుకోరా అక్కడ ఏముందో చూడరా గిరకలో మొత్తం ఏడపారి తెలిసి బైక్ చిన్న మూట లేదు వెళ్ళిపోదు ఏమో లేదు దానికి సంబంధం ఉంది. ఫ్రెండ్స్ బండి లోడ్ చేసాం రన్నింగ్ వెళ్ళిపోద్ది అది. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.